మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆ పార్టీకే గుదిబండలుగా మారాయని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోని ప్రజలంతా కేసీఆర్ సీఎం కాకపోవడంతో కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన చెందుతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది. తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికో ఇచ్చిన హామీలని గుదిబండలైనాయి. ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని ఆ అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో ఉత్తరాలు రాస్తున్నారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి. బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన, మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యంగా ఉంది అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 ఉన్నాయి కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట. పైగా మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి.